హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు వంటలు పిండి వంటలు ఏం రెసిపీ చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో మనకి ఖమ్మం నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. విజయ గారు మెయిల్ చేశారు. సో మునగాకుతో మనం ఇదివరకు కూడా చాలా రకాల వంటలు చూపించాం కదా. అవునండి. సో మునగాకు యూస్ చేసి ఏదైనా కర్రీ కానివ్వండి, లేకపోతే ఫ్రై ఐటమ్ కానివ్వండి, ఏదైనా చేసి చూపించమని మెయిల్ చేశారు. సో సమ్మర్ కాబట్టి కొంచెం ఈజీగా అయిపోయేది సింపుల్గా రెసిపీ చేద్దామండి. ఓకే. ఉల్లిపాయ కాంబినేషన్లో మునగాకు ఉల్లిపాయ ఇగురు చేస్తాం. ఓ, మనకి జనరల్ గా మునక్కాడ ఉల్లిపాయ మంచి టేస్టీ కాంబినేషన్ కర్రీ. ఎస్ అండి. సో ఇప్పుడు మునగాకుకి కాంబినేషన్ మీరు ఉల్లిపాయ తీసుకుని ఇగురు చేస్తారు. అవునండి. ఓకే ఓకే, మరి మునగాకు ఉల్లిపాయ ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు ఉల్లిపాయ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా పోపు పెట్టేసుకున్నామండి. ఓకే. సో ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు. సో ఇగురు కదా కొంచెం ఎక్కువ పోపు వేస్తున్నారా? ఎస్ అండి. సో అక్కడక్కడ మనకు ఆ పప్పులు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. యా. ఓకే. పచ్చిమిరపకాయలు, ఓకే, తరిగిన వెల్లుల్లి అండి. ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు. మునగాకు వేగాక మనం ఉల్లిపాయ వేసుకోవాలి రాజు గారు? అవునండి, అంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది మనకు. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, మగ్గిందా? దగ్గరకు వచ్చేసిందండి. యా. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఇక్కడ మనకి రెండే కాబట్టి కొంచెం ఉల్లిపాయ అలాగే మునగా కాంబినేషన్ కూడా ఎక్కువే తీసుకోవాలేమో, అంటే మనకు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువలో కావాలి. ఎక్కువనే తీసుకోవాలండి. ఓకే. సో మనకు జనరల్గా ఈ మునగాకుతో అన్నీ కూడా కొంచెం మోస్ట్లీ ఇలా ఇగురు లేకపోతే పొడి కూర ఆ టైప్లోనే బాగుంటుందేమో కదా. అంటే కొన్ని పులుసులా కూడా చేసుకోవచ్చు. పులుసు అంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే. సో అంటే మునక్కాడలు కొంచెం అంటే ఆ ఫ్లేవర్ కొద్దిమంది చాలా ఇష్టం ఉంటుంది కదా మునక్కాడలు. సో అది దొరకని టైంలో మనం కొంచెం ఇలా ఆకు వేసుకున్నా మనకు సేమ్ అదే ఫ్లేవర్ అనేది వస్తుందండి మనకు. ఓకే. సో మూత పెట్టేసేదండి. కొంచెం ఈ ఉల్లిపాయలు మనకు మగ్గిపోతే సో రెడీ అయిపోయినట్టు మనకి. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. వావ్, మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. ఎస్ అండి. సో ఉల్లిపాయ కూడా కొంచెం ఘాటు ఉంటుంది, మునగాకు కూడా కొంచెం ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా. యాక్చువల్గా అంటే మనకి బాగా వేగేసరికి ఎంతైనా ఆకు మనం ఎంత వేయించితే అది అంత దగ్గరగా అయిపోతుంది కదా. ఎస్ అండి. సో ఎక్కువ ఉల్లిపాయ ఇది బాగా తెలుస్తుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర, సో ఒకసారి బాగా కలిపేసుకుని తీసేసుకోవాలి. ఓకే. ఇది యాక్చువల్గా అన్నంలో కలుపుకున్నా కూడా మనకి బాగానే కలిసిపోతుంది, బాగానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం మనకి ఆ ఉల్లిపాయ ఇదంతా ఉంది కదా. ఉల్లిపాయతో అంటే మనం చేసుకున్న డిష్ ఏదైనా మనం రైస్లో కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు.
సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, మునగాకు ఉల్లిపాయ ఎగురు రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు ఉల్లిపాయ ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి వేసి వేగాక మునగాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు ఉల్లిపాయ ఇగురు రెడీ.